అది 2021 సంవత్సరం కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. అదే సమయంలో ఎందరినో అలరించి ఆలోచింపచేసిన గొప్ప కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. ఈ స్క్విడ్ గేమ్ డబ్బు కోసం మనుషులు ఎంతవరకు వెళ్తారు, మానవ మనస్తత్వం ఎంత లోతుల్లో ఉందో ఈ సిరీస్ ద్వారా డైరెక్టర్ అద్భుతంగా చూపించారు. ఇప్పుడు అదే స్క్విడ్ గేమ్ రెండో భాగంతో అంటే పార్ట్ 2తో మళ్ళీ మనల్ని ఆకట్టుకోవడానికి డిసెంబర్ 26 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఇంతవరకే విడుదలైన సీజన్ 2 టీజర్ ట్రైలర్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాయి. స్క్విడ్ గేమ్ కథను దర్శకుడు హాంగ్ డాగ్ హూక్ 2009లోనే రాసుకున్నాడు. కానీ ఈ కథ మూవీగా తీర్చిదిద్దడానికి 10 నుంచి 12 ఏళ్ల సమయం పట్టిందట. ఈ స్క్రిప్ట్ పట్టుకొని డైరెక్టర్ నిర్మాతల కోసం ఏ స్టూడియోకి వెళ్ళినా దీన్ని ఎవరు చూస్తారయ్యా, ఇది చిన్నపిల్లలు ఆడుకునే గేమ్ లాగా ఉంది, ఎవరు చూస్తారని హేళన చేసి పంపించేశారట. అయినా సరే ఆ డైరెక్టర్ పట్టు వదలకుండా ఖచ్చితంగా ఈ సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ అవుతుందనే ఉద్దేశంతో చాలా వరకు తిరిగాడంట. చివరికి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ హక్కులు తీసుకుని నిర్మించడం స్టార్ట్ చేసింది. ప్రపంచాన్ని కోవిడ్ కుదిపేశాక అందరి దృష్టి ఈ సిరీస్ పైన పడింది. అమెరికాతో పాటు చాలా దేశాల్లో ట్రెండింగ్ లో నిలిచింది. ఇండియాలో కూడా దాదాపు చాలా రోజులు నంబర్ 1 గా నిలిచింది. అసలు ఈ స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ ఎందుకింత ఫేమస్ అయింది? అసలు కథ ఏంటంటే, డబ్బుల కోసం సామాన్యులు కొట్టుకు చావడంలో ధనవంతులకు చాలా ఆనందం దొరుకుతుంది. ఇదే ఆ కథ సారాంశం. ఆశ, కోపం, భయం, ప్రేమ, ద్వేషం వంటి మానవ స్వభావంలోని అన్ని కోణాలను డైరెక్టర్ ఈ సిరీస్ లో అద్భుతంగా చూపించాడు. జీవితంలో అన్ని కోల్పోయిన అప్పుల ఊబిలో కూరుకుపోయిన 456 మందికి డబ్బు ఆశ చూపి ఒక రహస్య దివికి తీసుకొస్తారు. అక్కడ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ ఆడిస్తారు. అందులో మొత్తం 6 ఆటలు ఉంటాయి. చివరిదే స్క్విడ్ గేమ్. ఈ ఆటలో ఒక్కరే గెలుస్తారు. విజేతలుగా నిలిచిన వారికి మొత్తం $39 మిలియన్ ఇస్తారు. మరి ఓడిపోయిన వారి సంగతి ఏంటి? ఇదే ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈ ఆటలో ఓడిపోయిన వారు పోటీ నుంచి శాశ్వతంగా ఎలిమినేట్ అవుతారు. అంటే చనిపోతారని అర్థం. మొదటి ఆట ఆడేంత వరకు వారికి కూడా తెలియదు ఈ విషయం. తెలిసాక ఆట కొనసాగించకూడదని అనుకుంటారు. కానీ కొందరేమో ఏదేమైనా గేమ్ ఆడాల్సిందే అని పట్టుబడతారు. దీంతో ఒక పోల్ నిర్వహిస్తారు. ఇందులో గేమ్ కొనసాగించాలి అనే వారికన్నా వద్దు గేమ్ ఆపేయాలి అని ఓటు వేసిన వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీంతో అందరినీ తిరిగి తన ఇళ్లలోకి పంపించేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంటికి వెళ్ళిన వారు మళ్ళీ రహస్య దీవిలోకి ఎందుకు వెళ్తారు? ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారు తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఖచ్చితంగా చూడని అందరికి నచ్చుతుంది. ఈ సిరీస్ లో ప్రతి పాత్రకి ఒక కథ ఉంటుంది. వారి కష్టాలు, ఆశలు, భయాలకు మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. వారి మధ్య స్నేహం, సహకారం, మోసం, త్యాగాలతో వెబ్ సిరీస్ అత్యంత అద్భుతంగా కొనసాగుతుంది. ఇందులో ప్రధాన పాత్ర అయిన సియాంగ్ కి ఉద్యోగం ఉండదు, అప్పులు చేస్తాడు. అవి తీర్చాలని మళ్ళీ జూదమాడి మళ్ళీ అప్పులు చేస్తాడు. ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాడు. భార్యనేమో విడాకులు ఇచ్చిపోయింది. భార్య దగ్గర నుంచి తన కూతుర్ని ఎలాగైనా తెచ్చుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు. డబ్బు సంపాదించాలని చాలా కష్టపడతాడు. కానీ ఏ విధంగా అతనికి సక్సెస్ అనేది రాదు. చివరికి ఏం చేయాలో తెలియక అతను ఖాళీగా ఉన్న సమయంలో అతనికి ఈ ఆట గురించి తెలుస్తుంది. ఈ ఆట గురించి తెలుసుకొని ఖచ్చితంగా నేను వెళ్ళాలి, ఖచ్చితంగా నేను గెలవాలి అనే ఆశ దగ్గర తను వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. అయితే ఈ గేమ్ లో అతనికి కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు. సింగిల్ గా పోరాడడం కన్నా జట్టుగా ఉంటే మనం ఖచ్చితంగా గెలుస్తామనే భావన వాళ్ళలో ఏర్పడుతుంది. ఈ పోరాటంలో ఒకరికొకరు అండగా నిలబడతారు. కొన్నిసార్లు సొంత వాళ్ళని మోసం చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇందులో ఉండే గేమ్స్ ఏంటి అంటే, నంబర్ 1 రెడ్ లైట్, గ్రీన్ లైట్. సాధారణంగా ఇది పిల్లలు ఆడుకునే స్టాచ్యూ లాంటి ఆటే. అంటే ఓ మైదానంలో పెద్ద బొమ్మ ఉంటుంది. కొంత సమయంలోపు ఆటగాళ్ళందరూ ఆ స్టాచ్యూ దగ్గరకు చేరుకోవాలి. అయితే అది వెనక్కి తిరిగి ఉన్నప్పుడు మాత్రమే కదలాలి. దాని తల ముందుకు రాగానే ఎక్కడి వాళ్ళ అక్కడే విగ్రహాల్లాగా స్టాచ్యూ లాగా ఉండిపోవాలి. ఒకవేళ దానికి ఎవరైనా కదిలినట్టు అనిపిస్తే వారి బాడీలోకి బుల్లెట్ దిగిపోవాల్సిందే. ఈ బొమ్మ మోషన్ డిటెక్షన్ టెక్నాలజీ సాయంతో కదిలిన వాళ్ళను గుర్తించి కాల్ చేస్తుంది. ఈ రౌండ్ లోనే సగం మందికి పైగా చచ్చిపోతారు. సెకండ్ గేమ్ వచ్చేసి హనీకాంబ్. థర్డ్ గేమ్ వచ్చేసి టగ్ ఆఫ్ వార్. ఫోర్త్ గేమ్ వచ్చేసి గోలీలాట. ఫిఫ్త్ గేమ్ వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్ పై నడవడం. ఈ గేమ్ లో కూడా చాలా మంది చచ్చిపోతారు. అంటే గ్లాస్ బ్రిడ్జ్ పగిలిపోయి కింద పడిపోతారు అన్నమాట. ఫైనల్ గా స్క్విడ్ గేమ్ కి మొత్తం 3 చేరుకుంటారు. ఆ 3లో ఎవరు గెలుస్తారు, ఆ మధ్యలో ఇంకేమైనా జరుగుతుందా అనేదే క్లైమాక్స్. ఇది చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. దయచేసి ఖచ్చితంగా ఒక్కసారైనా స్క్విడ్ గేమ్ చూడండి. ఫైనల్ గా గెలిచిన వ్యక్తి డబ్బుతో ఇంటికి వెళ్తాడు. అక్కడ అతనికి మరో ట్విస్ట్ ఎదురవుతుంది. ఎన్నో సందేహాల మధ్య, ఎన్నో సస్పెన్స్ల మధ్య సెకండ్ పార్ట్ ఉందన్న సంకేతాలతో డైరెక్టర్ పార్ట్ 1 ముగించేస్తాడు. స్క్విడ్ గేమ్ పార్ట్ 2 డిసెంబర్ 26న విడుదలవుతుంది. ఖచ్చితంగా చూడండి. ఈ మూవీ చాలా రికార్డులు నమోదు చేసింది.
2021 సెప్టెంబర్ 17న రిలీజ్ అయి ఈ వెబ్ సిరీస్ విడుదలైన 90 దేశాల్లో నంబర్ 1గా నిలిచింది. ఈ సిరీస్ ని తొలి 30 రోజుల్లోనే 13.2 కోట్ల మంది చూశారు. స్క్విడ్ గేమ్ చూడటం ప్రారంభించిన వారిలో 90% మంది కనీసం 75 నిమిషాల పాటు చూశారట. 66% మంది సిరీస్ మొత్తాన్ని పూర్తి చేశారు. స్క్విడ్ గేమ్ సిరీస్ దాదాపు 6.5 కోట్ల ఆదాయం తెచ్చిందట. ఈ సిరీస్ వల్ల నెట్ఫ్లిక్స్ సంస్థ విలువ సుమారు 20 లక్షల కోట్లకు చేరుకుందట. ఇలాంటి అద్భుతమైన సిరీస్ ని మీరు చూడకుంటే దయచేసి నెట్ఫ్లిక్స్ లో ఖచ్చితంగా చూడండి. మీరు చాలా అద్భుతమైన ఫీలింగ్ ని పొందుతారు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే జస్ట్ 1 లైక్ చేయండి. మరిన్ని కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వచ్చేస్తా. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.